ఇక మరో బ్రేకింగ్ న్యూస్. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళ హర్ష వీణ మరో వీడియో విడుదల చేశారు. తనకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. తనకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కానీ ఆయన మాత్రం ఏమీ జరగనట్లు ప్రజల్లో తిరుగుతున్నారని హర్ష వీణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలైన తాను మాత్రం జనాల్లో తిరగలేకపోతున్నానని వాపోయారు. ప్రేమ పేరుతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు అన్యాయం చేశారని, ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని హర్షవీణ హెచ్చరించారు. తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు, వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలో చేయండి. ఇదంతా మానేసి మీరు హోల్డ్ చేసి పెట్టి, ఒక విషయాన్ని హోల్డ్ చేసి పెట్టి మెల్లిమెల్లిగా ప్రజల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చేసి అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక అమ్మాయికి ఏం చేశారండి? మీరు ఒక అమ్మాయికి అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్గా అన్యాయం చేశారు. చాలా తప్పు సార్ ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకు వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు, ఇలాంటి విషయాలు కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను, పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో మీ ఫ్యాన్స్గా మాకు అంతే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు, మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ శివకృష్ణ, ఇక మనం చూస్తే రైల్వే కోడూరు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన లైంగిక వ్యవహారాల కేసు, అదే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళ అయిన హర్షవీణ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. దీనికి సంబంధించి అసలు ఆమె ఏం మాట్లాడారు, ఏం చెప్తున్నారు? రైట్ రాస్తున్నారు. ప్రజెంట్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయం రాజకీయ వర్గాలనే కాదు, ఇటు కూటమి నేతలను కూడా మరోసారి తీవ్ర చర్చనాంశంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్ పై సంచలన ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియో విడుదల చేయడం ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ అధినేత ఆదేశాలను, నిబంధనలను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆమె తన వీడియోలో చాలా ఆరోపించగా ఇటీవల కండిషన్ బేస్ పైన హర్షవీణ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కేసు విషయంపై తాను మాట్లాడాలని ప్రశ్న చేసిన తనకు ఇటీవల బెయిల్ వచ్చిందని, కనీసం బెయిల్ కారణంగానే తాను కేసుకు సంబంధించి విషయాలు మాట్లాడకూడదని ఆమె తెలిపారు. కానీ ఇప్పుడు ఇవి అయితే పార్టీ నాయకత్వం ఆమె నేరుగా ప్రశ్నించింది. గతంలో తన ఆరోపణ నేపథ్యం జనసేన పార్టీ అధినేత డిప్యూటీ పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ కమిటీ వేస్తారని, నివేదిక వచ్చే వరకు ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలు దూరం ఉండాలని ఆయన ఆదేశించినట్టు హర్షవీణ గుర్తు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు పాల్గొంటూ వచ్చారు. అయితే దీని మీద తాజాగా స్పందిస్తూ శిక్షా కాలంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే హోదాలో మీటింగ్ హాజరు కావడంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు, ఎవరిని ఇవ్వాలని హర్షవీణ డిమాండ్ చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన వీడియోలో ఏం పేర్కొన్నారు, విచారణ కమిటీ రిపోర్ట్ కాకుండా శ్రీధర్ జనసేన కార్యక్రమం ఎలా పాల్గొంటారని ఆ వీడియోలో ఆమె ప్రశ్నించింది. అరవ శ్రీధర్ క్లీన్ చిట్ ఇవ్వకుండా పార్టీలోకి ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీయగా
అరవై శ్రీధర్ మోసం చేసిన తనకు పవన్ కళ్యాణ్ అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అలా చేయని ఎడల న్యాయం చేయకపోతే జనసేన ఆఫీస్ ఎదుటే తాను ఫ్యూచర్కు ప్రయత్నిస్తానని ఆమె హెచ్చరిక జారీ చేశారు రాష్ట్రంలో. ఓకే, రీసెంట్గా ఆమె కూడా ఇక ఈ 2 నెలలు ఈ ఘటన తర్వాత ఇప్పుడు ఈ మధ్య తను మళ్ళీ తిరిగి తన విధుల్లోకి కూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది అమ్మాయి హర్షవీణ. అవునా ఇది? ప్రజెంట్ మనకి ఎలాంటి అప్డేట్స్ లేవు మనకు. అయితే దీని మీద సోషల్ మీడియా కూడా కనిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియాలి.